నమస్కారం. అసలు కాలసర్పదోషం అంటే ఏంటి? కాలసర్పదోషం ఏర్పడడానికి కారణం అయినటువంటి రాహుకేతువులు ఏ విధంగా జన్మించారు? కాలసర్పదోషంలో ఉన్నటువంటి రకాలేమిటి? వాటి యొక్క ఫలితాలు ఒక్కొక్క రకం ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది? కాలసర్పదోష నివారణ అనేది ఏ విధంగా, పరిహారాలు ఏమిటి అనేది మనం ఈ యొక్క వీడియోలో వివరంగా గమనించుదాం. ముఖ్యంగా మానవ జీవితంలో సుఖదుఖాలు అంటే జయాపజయాలు, కీర్తి ప్రతిష్టలు అన్నీ కూడా మనం పుట్టిన సమయంలో ఆకాశంలో ఉన్నటువంటి నవగ్రహాల స్థితులను బట్టే ఆధారపడి ఉంటాయి. జ్యోతిష శాస్త్రంలోని విశిష్టమైన మరియు అత్యంత ప్రభావవంతమైన గ్రహస్థితుల్లో కాలసర్పదోషం అనేది ఒకటి. చాలామంది కాలసర్పదోషం అని అనగానే, ఆ పదం వినగానే విపరీతంగా భయపడిపోతూ ఉంటారు. యథార్థానికి కాలసర్పదోషం అనే స్థితి వలన ఏర్పడేటటువంటి ప్రతికూల ఫలితాల తీవ్రతను సరైన దోష పరిహారం ద్వారా మనం సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చు. అసలు కాలసర్పదోషం అంటే ఏమిటి? జ్యోతిష్య పరిభాషలో రాహువుని సర్పశిరస్సు అంటే తల భాగంగాను, కేతువును సర్పపుచ్చము అంటే తోకగాను పరిగణిస్తాం. జాతక చక్రంలో మిగిలిన 7 ప్రధాన గ్రహాలు అంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని ఈ రాహుకేతువుల మధ్యలోనే చిక్కుకుపోయినప్పుడు కాలసర్పదోషం ఏర్పడుతుంది. అంటే గ్రహాలన్నీ ఒకే వైపునకు కేంద్రీకృతమై సర్పబంధనంలో బంధింపబడతాయి అని అర్థం అన్నమాట. ఈ సర్పబంధనం వల్ల ఆ జాతకుడికి సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు మరియు శనైశ్వరుడు జాతకానికి ఇవ్వవలసినటువంటి తమ అనుకూల శక్తిని ప్రసాదించలేరు. రాహుకేతువులు ఈ యొక్క సర్ప దిగ్బంధనాన్ని ఏర్పరచడాన్నే కాలసర్పదోషం అంటారు. రాహుకేతువులు అసలు జన్మ వృత్తాంతం ఇది చాలా ఆసక్తికరంగా ఉండేటటువంటి ఒక పురాణ గాథ. ఈ రాహుకేతువులు అసలు ఎలా జన్మించారు అనే విషయం తెలుసుకొని ఆ తదుపరి మనం రాహుకేతువుల వల్ల ఏర్పడే ఈ 12 రకాల ప్రధాన కాలసర్పదోషాలు, వాటి యొక్క ఫలితాలు, వాటి నివారణ విధానాలు మనం చర్చించుకుందాం. రాహుకేతువుల జననం ఎలా జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవాలి అని అంటే క్షీరసాగర మదనం ఆ సమయంలో జరిగినటువంటి విశేషాలను మనం చర్చించుకోవాలి. క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు దేవతలకు మరియు రాక్షసులకు అమృతం లభించింది. అది మీకు తెలిసిన విషయమే. ఈ అమృతాన్ని మొత్తాన్ని కూడా రాక్షసులు తమ వెంట తీసుకుని వెళ్ళిపోయారట. తమకు అన్యాయం జరిగింది అని భావించిన దేవతలు అమరత్వాన్ని ప్రసాదించేటటువంటి అమృతం రాక్షసుల దగ్గరే ఉంటే ముల్లోకాలు అల్లకల్లోలమైపోతాయి అనే భయాన్ని, తమకు రక్షణ ఉండదు అనే తమ భయాన్ని శ్రీ మహావిష్ణువు దగ్గర ప్రస్తావించి తమల్ని కాపాడమని శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారట. అప్పుడు శ్రీ మహావిష్ణువు అత్యంత మోహనరూపణమైనటువంటి మోహిని అవతారాన్ని ధరించి తన ఆహభావాలతో రాక్షసుల్ని మైమరిపించి అమృతాన్ని కేవలం దేవతలకు మాత్రమే పంచడానికి సిద్ధం చేసేటటువంటి ఒక ప్రణాళికను రచించారట. మోహినీదేవి రూపంలో శ్రీ మహావిష్ణువు వేసిన పథకాన్ని స్వర్భానువు అనే పేరున్నటువంటి ఒక రాక్షస అసురరాజు పసిగట్టాడట. ఎలాగైనా అమృతాన్ని తాను సాధించి అమరత్వాన్ని పొందాలి అనే పట్టుదలతో ఈ సర్భానువు అనే అసురరాజు తనకు కలిగిన మాయాశక్తులతో దేవతల రూపం ధరించి మోహినీదేవి అమృతాన్ని దేవతలకు పంచుతున్న సమయంలో రహస్యంగా సూర్యభగవానుడికి, చంద్రభగవానుడికి మధ్యలో కూర్చున్నాడట. మోహినీదేవి ఆ రాక్షసుడిని గుర్తుపట్టకుండా అమృతాన్ని అందించిందట. స్వర్భానువు ఆ అమృతాన్ని సేవించడం మొదలుపెట్టాడట. అమృతం స్వర్భానువు యొక్క గొంతు దాటుతూ ఉన్న సమయంలో పక్కనే ఉన్న
సూర్యుడికి చంద్రుడికి అతడు దేవత కాదు, రాక్షస రాజు అని కనిపెట్టి మోహినీదేవి రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకి తెలియచేశారట. వెంటనే శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి ఆ స్వర్భానువుడి తలను ముండం నుండి వేరు చేశారట. అప్పటికే అమృతం స్వర్భానువుడి గొంతు దాటడం వల్ల స్వర్భానువు తలకు మరియు ముండానికి, ఈ రెండు శరీర భాగాలకి కూడా అమరత్వం అంటే మరణం లేని స్థితి లభించేసిందంట. స్వర్భానువుడి అనుచరులు తమ రాక్షసరాజు యొక్క శరీరంలో అమృతం తాకిన తల భాగానికి ఒక సర్పం యొక్క శరీరాన్ని తీసుకొచ్చి జత చేశారట. అంటే ఒక సర్పాన్ని రెండుగా విభజించి సర్పం యొక్క తలని వేరుగా, మొండం నుంచి వేరుగా ఉంచి ఈ స్వర్భానువుడి తలకి సర్పం యొక్క తలలేని శరీరాన్ని జత చేశారట. ఇదే మన జ్యోతిష శాస్త్రంలో మనం పేర్కొన్నటువంటి రాహుగ్రహంగా మారింది. తలభాగం కలిగి ఉండడం వల్ల రాహువు మన ఆలోచనల్ని, మనకు భ్రమలను, మనకు విపరీతమైనటువంటి అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే సక్రమం కాని కోరికల్ని మరియు రాక్షస ప్రవృత్తిని ప్రభావితం చేస్తారు. ఇక కేతు విషయానికి వస్తే స్వర్భానువుడివి మొండం మిగిలింది. స్వర్భానువుడి అనుచరులు ఏ సర్పాన్నైతే రెండుగా విభజించారో ఆ సర్పం తలను తీసుకొచ్చి ఈ మొండానికి, స్వర్భానువుడి మొండానికి జతపరిచారు. ఈ శరీర భాగం ఏదైతే ఉందో దానికి తల లేదు, అందువల్లే ఇది కేతు గ్రహంగా మారింది. సో కేతువుకి తల ఉండదు, ఈ తలలేని భాగం కాబట్టి కేతువు మనల్లో వైరాగ్య భావనకి, మరణం తదుపరి మోక్షంపై ఆసక్తి ఏర్పడడానికి, ఆధ్యాత్మిక చింతనకి మరియు అంతర్జ్ఞానానికి ప్రభావితం చేసేటటువంటి అంశాలకి అధిపతి అయ్యాడు. ఎవరి జాతకంలో అయితే రాహువు ప్రతికూలంగా తీవ్రమైనటువంటి స్థానాల్లో ఉన్నారో, బలంగా ఉన్నారో, వారు మానసికంగా మనం అంటూ ఉంటాం కదా, మానసికంగా ఒక విపరీత ధోరణితో ప్రవర్తిస్తారని. అది రాహు కారణం అవ్వడానికి ఇది పురాణ గాథ. కొంతమంది కుటుంబ బంధాలన్నింటినీ విడిచిపెట్టి సన్యాసాశ్రమం స్వీకరించి మోక్షం గురించి జన్మించినప్పటి నుంచి కూడా మోక్షం గురించి పరితపించుకోవడానికి కారణం ఏంటంటే కేతువు వారి జాతకంలో చాలా బలంగా ఉండి ప్రతికూలంగా ఉంటే వారు సన్యాసాశ్రమంలోకి వెళ్తారు, వారు కుటుంబ జీవనాన్ని ఆరంభించలేరు. అటువంటి వారికి కేతువు వల్ల సన్యాసాశ్రమం అనేది సిద్ధిస్తుంది, అలాగే మోక్షాన్ని ప్రసాదిస్తారు. ఇది మీరు గమనించాలి, మోక్షాన్ని ప్రసాదిస్తాడు కేతువు. రాహు మాత్రం అలా మోక్షాన్ని ప్రసాదించడు, రాక్షస ప్రవృత్తిని పెంపొందిస్తాడు. సో ఈ విధంగా రాహుకేతువుల జననం జరిగింది. తమను శ్రీ మహావిష్ణువుకి పట్టించారు అనే కోపంతో రాహుకేతువులు ఇరువురు కూడా సూర్యచంద్రులపై పగ పెంచుకున్నారట. అందువల్లే వారు అవకాశం లభించినప్పుడల్లా సూర్యుడిని, చంద్రుడిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంటారట. దాన్నే మన జ్యోతిష శాస్త్రంలో సూర్యగ్రహణము, చంద్రగ్రహణంగా పరిగణిస్తాం. జీవితకాలంపై కాలసర్పదోష ప్రభావం ఎలా ఉంటుంది? అసలు కాలసర్పదోషం ఉంటే అయిపోయినట్టేనా అంతా? కాలసర్పదోషం ఉన్నంత మాత్రాన జీవితం మొత్తం శూన్యమైపోతుంది అని అనుకోవడం పూర్తిగా పొరపాటు. ఈ గ్రహస్థితి ఉన్నవారు జీవితంలో ఆకస్మికంగా అడ్డంకులు ఎదుర్కొంటూ ఉంటారు, అది నిజమే. ఎంత కష్టపడినా వారికి దక్కాల్సినటువంటి అనుకూల ఫలితం అన్నది ఆలస్యం అవుతుంది, అది నిజమే. వివాహం ఆలస్యం అవుతుంది, సంతానం కలగడం ఆలస్యం అవుతుంది. వృత్తిలో పాపం తమకేమీ ఒక ప్రమేయం లేకపోయినా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. సరైన సమయంలో స్థిరపడలేరు. మానసికంగా ఏదో ఒక అసంతృప్తి ఎదురవడం వంటి ఫలితాలు పొందుతారు. ఇవి కాలసర్పదోషం యొక్క ముఖ్యమైనటువంటి ఫలితాలు.
నేను ఇప్పటి వరకు 2008 నుంచి నా కెరియర్లో కొన్ని వేల జాతకాలు పరిశీలించిన మీదట కాలసర్పదోషం ఉన్న వారిలో ఒక పాజిటివ్ విషయాన్ని మాత్రం గమనించాను. అదేంటంటే కాలసర్పదోషం ఉన్నవారు అసాధారణమైన పోరాట పటిమను ప్రదర్శిస్తారు. వారు ఎంతటి కష్టాన్నైనా తట్టుకునే మానసిక స్థైర్యం మాత్రం, చాలా మానసికంగా ధైర్యాన్ని కలిగి ఉంటారు కాలసర్పదోషం ఉన్నవాళ్ళు. ముఖ్యంగా వారి అసాధారణ పోరాట పటిమ మాత్రం నన్ను మంత్రముగ్ధుని చేసింది. వాళ్ళు మీరు ఇది చేయలేరు అని అంటే మాత్రం అది నెరవేరాలి అని తమ యొక్క పూర్తి కృషిని సంపూర్ణంగా 100% వారు తమ శ్రమని పెట్టి ప్రయత్నిస్తారు. కానీ ఈ సర్పదిగ్బంధనంలో ఉండడం వల్ల ఆ ఫలితమే రావడంలో ఆలస్యం అవుతుంది. కొంతమంది అసలు ఫలితాన్నే పొందలేకపోతున్నారు. అసలు కాలసర్పదోషాలు ఎన్ని రకాలు, వాటి ముఖ్య ఫలితాలు ఏమిటి, ఇది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వ్యక్తిగత జాతకంలో రాహుకేతువులు ఏ స్థానాల్లో ఉన్నారు అనే దాన్ని బట్టి ప్రధానంగా 12 రకాల కాలసర్పదోషాలను మన జ్యోతిష శాస్త్రం వివరించింది. ఒక్కో రకమైన దోషానికి ఒక్కో ప్రత్యేకమైనటువంటి ఫలితం ఉంటుంది. వాటి పూర్తి వివరాలు నేను సింపుల్గా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మొదటిది అనంత కాలసర్పదోషం. రాహువు మొదటి స్థానంలో అంటే లగ్నంలో మరియు కేతువు 7వ స్థానంలో అంటే సప్తమ స్థానంలో ఉన్నప్పుడు 12 రకాలలో మొదటి రకమైనటువంటి అనంతకాల సర్పదోషం ఏర్పడుతుంది. ఈ అనంతకాల సర్పదోషం ఉన్నవారికి మానసిక ప్రశాంతత లోపిస్తుంది. తరచుగా అనారోగ్య సమస్యలు బాధిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎక్కువ సమయం పట్టడం, ఏ ప్రయత్నం చేసినా కూడా ఫలితాన్ని పొందడానికి వీళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే నేను గమనించింది ఏంటంటే అనంతకాల సర్పదోషం ఎవరి జాతకంలో అయితే ఉందో వారు చాలా కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు చాలా కష్టపడతారు. ఎంతటి కష్టాన్నైనా సరే శారీరక కష్టాన్ని ఓర్చుకుంటారు వాళ్ళు. ఇది వారికి చాలా పాజిటివ్ పాయింట్. చాలా సెన్సిటివ్గా ఉంటారు. జాతకం మొత్తం బాగున్న వాళ్ళు, కానీ అనంతకాల సర్పదోషం ఉన్నవాళ్ళు చాలా కష్టపడే తత్వాన్ని ఉంటారు. ఎంతటి కష్టాలైనా ఓర్చుకుంటారు వాళ్ళు. అది నన్ను చాలా ఆకట్టుకుంటుంది వీళ్ళల్లో, అనంతకాల సర్పదోషం ఉన్న వాళ్ళల్లో. ఇక రెండవ కాల సర్పదోషం గుళిక కాల సర్పదోషం అంటాం. ఈ రెండవ కాల సర్పదోషమైన గుళిక కాల సర్పదోషం ఎలా ఏర్పడుతుంది అని అంటే, వ్యక్తిగత జాతకంలో రాహువు 2వ స్థానంలో ఉంటారు, కేతువు 8వ స్థానంలో ఉన్నప్పుడు గుళిక కాల సర్పదోషం ఏర్పడుతుంది. గుళిక కాల సర్పదోషం ఉన్నవారికి తరచుగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబంలో చిన్న చిన్న మాటలే పెద్ద కలహాలు అయ్యేటట్టు చేస్తాయి. రోడ్డు మీద పడిపోతారు చూడండి కుటుంబాలు, చిన్న చిన్న విషయాలు, అవి వినడానికి కూడా మనకి నవ్వు తెప్పించేటట్టు ఉంటాయి, కానీ వారి వరకు మాత్రం అవి చాలా పెద్ద విషయాలు అవుతాయి. ఇది ఇలాంటి గుళిక కాల సర్పదోషం ఉన్నవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే, గుళిక కాల సర్పదోషం ఉన్నవారు మాట పట్టింపు, చాలా చిన్న మాటను కూడా వాళ్ళు ఓర్చుకోలేరు, చిన్న పరిహాసాన్ని కూడా వాళ్ళు భరించలేరు. అలాగే ఎంత సంపాదించినా ధనం నిలవడం కష్టమవుతుంది. సాధారణంగా గుళిక కాల సర్పదోషం ఉన్నవారు తమ మాట తీరు వల్ల సమస్యల్ని తామే కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇది గుళిక కాల సర్పదోషం, రెండవ రకమైనటువంటి గుళిక కాల సర్పదోషం ఉన్నవాళ్ళు ప్రదర్శించేటటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం. తమ యొక్క మాట తీరే వాళ్ళని శత్రువులను చేస్తుంది అందరికీ. ఇక మూడవది వాసుకి కాల సర్పదోషం. రాహువు 3వ స్థానంలో, కేతువు 9వ స్థానంలో ఉన్నప్పుడు వాసుకి కాల సర్పదోషం ఏర్పడుతుంది. వాసుకి కాల సర్పదోషం ఉన్నవారికి తోబుట్టువులతో, ముఖ్యంగా తమ యొక్క రక్త సంబంధీకులతో సత్సంబంధాలు లోపిస్తాయి. రక్త సంబంధీకుల వల్లే వీళ్ళు మోసపోతారు. వీళ్ళు తాము పడిన కష్టానికి తగిన భాగ్యాన్ని లేదా అదృష్టాన్ని అంత త్వరగా పొందలేరు. ముఖ్యంగా
ఈ యొక్క కాలసర్పదోషం కలిగి ఉన్నవాళ్ళు విదేశీ సంబంధ ప్రయాణాలు, విదేశీ సంబంధ ఉద్యోగ జీవితానికి లేదా విదేశీ సంబంధ నివాస ప్రయాణాలకి చేయడానికి ప్రయత్నాలు చేస్తే చాలా ఆటంకాలు ఎదురవుతున్నాయి వీళ్ళకి. ఇక 4వది శంఖపాల కాలసర్పదోషం. రాహువు 4వ స్థానంలో, కేతువు 10వ స్థానంలో ఉన్నప్పుడు శంఖపాల కాలసర్పదోషం సంభవిస్తుంది. శంఖపాల కాలసర్పదోషం ఉన్నవారికి ముఖ్యంగా మానసిక సంతృప్తి తక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఉన్న వాటితో మానసిక తృప్తి లభించదు. లేని దానికోసం తాపత్రయపడిపోతూ ఉంటారు. అలాగే ఈ శంఖపాల కాలసర్పదోషం ఉన్నవాళ్ళు వారి యొక్క తల్లి ఆరోగ్యాన్ని పాడు చేసిన వాళ్ళు అవుతారు. వీరి జాతకం వల్ల వారి యొక్క శంఖపాల కాలసర్పదోషం కలిగిన వారి యొక్క మాతృమూర్తుల ఆరోగ్యం పాడవుతుంది. నేను గమనించింది అధిక భాగం ఏంటంటే తల్లి వీరి యొక్క చిన్న వయసులోనే కాలం చేస్తున్నారు. వాహనాలు లేదా ఆస్తుల కొనుగోలులో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఈ శంఖపాల కాలసర్పదోషం కలిగిన వాళ్ళకి. అలాగే వీరి జీవితంలో స్థిరపడటానికి చాలా సమయం పడుతుంది, ఎక్కువ పోరాడాల్సి ఉంటుంది వీళ్ళు. ఇక 5వ రకం పద్మాన కాలసర్పదోషం. ఈ పద్మాన కాలసర్పదోషం రాహువు 5వ స్థానంలోను, కేతువు ఏకాదశ స్థానంలోనూ ఉన్నప్పుడు పద్మాన కాలసర్పదోషం ఏర్పడుతుంది. పద్మాన కాలసర్పదోషం ఉన్న వాళ్ళల్లో ముఖ్యంగా నేను చెప్పేది విద్యార్థులకు చదువులో ఏకాగ్రత లోపిస్తుంది. ఈ ఏకాగ్రత లోపించడం అన్న దానివల్ల వీరు జీవితంలో కెరియర్ పరంగా ఎదుగుదల అన్నది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే సంతాన ప్రాప్తి విపరీతమైన ఆలస్యం అవుతుంది. కొంతమంది చూడండి, వివాహం జరిగిన ఒక 8 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత సంతానం లభిస్తూ ఉంటుంది. వాళ్ళకి బహుశా వాళ్ళ జాతకంలో ఈ విధమైనటువంటి కాలసర్పదోషం ఉంటుంది. లేదా సంతానం వల్ల ఆందోళన పొందుతూ ఉంటారు. అంటే వీరి యొక్క సంతానం వీరి మాట వినరు. ఈ పద్మాన కాలసర్పదోషం వల్ల మెయిన్ ఏంటంటే సంతానం కలగడం ఆలస్యం అవుతుంది, లేదా సంతానం తొందరగా లభిస్తే ఆ సంతానం జాతకుల యొక్క మాట వినరు. సంతానం వలన తరచుగా ఏదో ఒకరు ఇంటి మీదకి గొడవకు రావడం, సంతానం యొక్క ప్రవర్తన ఆందోళనకరంగా ఉండడం, ఇలాంటివి పొందుతూ ఉంటారు. పద్మాన కాలసర్పదోషం ఉన్నవారు చేసే వ్యాపారాల్లో కూడా అనుకున్నంత త్వరగా లాభాలు రావు. కాబట్టి మీ వ్యక్తిగత జాతకంలో పద్మాన కాలసర్పదోషం ఉంటే మీరు భారీ వ్యాపార పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-2 సార్లు బుధగ్రహ బలం కూడా ఎలా ఉంది జాతకంలో అనేది చెక్ చేయించుకోవడం మంచిది. ఇక 6వది మహాపద్మాన కాలసర్పదోషం. రాహువు 6వ స్థానంలోను, కేతువు 12వ స్థానంలోనూ ఉన్నప్పుడు మహాపద్మాన కాలసర్పదోషం ఏర్పడుతుంది. మహాపద్మాన కాలసర్పదోషం ఉన్నవారు ముఖ్యంగా చట్టపరమైన సమస్యల వల్ల, శత్రువుల వల్ల తరచుగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే వీరిని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తూ ఉంటాయి. నేను గమనించిన ముఖ్య విషయం ఏంటంటే మహాపద్మాన కాలసర్పదోషం ఉన్నవారు ఎంత ప్రయత్నించినా వారు తీసుకున్నటువంటి రుణాలు అంటే అప్పుల బాధలు త్వరగా తీరడం లేదు. కాబట్టి మీ వ్యక్తిగత జాతకంలో కనుక మహాపద్మాన కాలసర్పదోషం ఉంటే చట్టపరంగా మీరు తప్పులు చేయకుండా ఉండడం మంచిది. ఎందుకనంటే కోర్టు కేసుల వల్ల మీరు బయటపడలేరు. 2వది ఆర్థిక సంబంధమైన విషయాల్లో రుణాలు తీసుకోవడంలో మహాపద్మాన కాలసర్పదోషం ఉన్నవారు రుణాలు చేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించడం మంచిది. ఇక కాలసర్పదోషాల్లో 7వది తక్షక కాలసర్పదోషం. రాహువు 7వ స్థానంలో అంటే 7వ స్థానంలో, కేతువు లగ్నంలో అంటే 1టి స్థానంలో ఉన్నప్పుడు తక్షక కాలసర్పదోషం ఏర్పడుతుంది. తక్షక కాలసర్పదోషం ఉన్నవారికి వివాహం ఆలస్యం కావడం, లేదా వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో నిత్యం
తీవ్ర భేదాభిప్రాయాలు ఎదుర్కొనవలసి రావడం జరుగుతూ ఉంటుంది. తక్షక కాలసర్పదోషం ఉన్నవారు భాగస్వామ్య వ్యాపారాలు కనుక చేస్తుంటే వారి యొక్క వ్యాపార భాగస్వాములతో కూడా వివాదాలు ఎదుర్కొంటారు. కాబట్టి తక్షక కాలసర్పదోషం కనుక మీ వ్యక్తిగత జాతకంలో ఉంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, వైవాహిక జీవితంలో మీరు ఎక్కువ ఆశించకూడదు, కాంప్రమైజింగ్ ధోరణితో ఉండాలి. అలాగే మీరు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తూ ఉంటే మీరు ఎవరినైతే మీ వ్యాపార భాగస్వామిగా చేర్చుకుంటున్నారో వారి యొక్క స్వభావాన్ని 1-2 సార్లు అంచనా వేసుకొని ముందడుగు వేయడం, భాగస్వామ్య వ్యాపారాలు జాయింట్ వెంచర్స్ స్టార్ట్ చేయడం మంచిది. ఇక 8వ రకమైనటువంటి కాలసర్పదోషం, దీనిని మనం కర్కోటక కాలసర్పదోషం అంటాం. రాహువు అష్టమ స్థానంలో అంటే 8వ స్థానంలో, కేతువు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు కర్కోటక కాలసర్పదోషం ఏర్పడుతుంది. కర్కోటక కాలసర్పదోషం ఉన్నవారికి ముఖ్యంగా పిత్రార్జితమైనటువంటి అంటే వారసత్వ సంబంధమైన ఆస్తులు దక్కడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే వీళ్ళు ఫోబియాస్, ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది అనే ఒక భయం, ఏదో ఒక ఫోబియా అన్నమాట. ఏదో తెలియని ఒక భయం వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. అకస్మాత్తుగా నష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. పాపం వాళ్ళు ఊహించరు, ఇలా కూడా నష్టం జరుగుతుందా మాకు అని అనుకుంటారు వీళ్ళు. ఈ కర్కోటక కాలసర్పదోషం వాళ్ళ జాతకంలో ఉన్నప్పుడు, కర్కోటక కాలసర్పదోషం ఉన్న వాళ్ళు ముఖ్యంగా తమ మానసిక ఆరోగ్యం పట్ల అలాగే ఆహార నియమాల పట్ల కూడా జాగ్రత్త వహించాలి. ఇక కాలసర్పదోషాల్లో 9వ రకం, దీనిని సంచిచూడ కాలసర్పదోషం అంటాం. ఈ సంచిచూడ కాలసర్పదోషంలో రాహువు 9వ స్థానంలో, కేతువు 3వ స్థానంలో ఉంటారు. ఈ సంచిచూడ కాలసర్పదోషం ఉన్నవారికి తండ్రి వైపు నుంచి మద్దతు లోపిస్తుంది. వీళ్ళు కుటుంబానికి చాలా చాలా వినయ విధేయతలు కలిగి కుటుంబ సభ్యుల పట్ల అత్యంత శ్రద్ధ కలిగి ఉంటారు. కానీ తండ్రి నుంచి రావలసిన గుర్తింపు రాదు వీళ్ళకి. ఈ సంచిచూడ కాలసర్పదోషంలో వీరికి తండ్రి తరపున మద్దతు లోపిస్తుంది. వీరి తప్పే ఉండదు పాపం, కానీ తండ్రి వైపు నుంచి మద్దతు ఉండదు. వీరు చేసిన కృషిని తండ్రి ఏమాత్రము గుర్తించడు, సపోర్ట్ చేయడు. ఈ విధంగాను అదృష్టం కూడా ఎప్పుడు చివరి నిమిషంలో చేజారిపోతూ ఉంటుంది. అలాగే వీరు తలపెట్టిన వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆకస్మిక ప్రతికూల మార్పులు తరచుగా ఎదురవుతూ ఉంటాయి. అంటే ఒక స్థిరమైనటువంటి ఉద్యోగంలో కానీ ఒక స్థిరమైనటువంటి వ్యాపార మార్గంలో కానీ ఉండేటట్టు ఈ యొక్క కాలసర్పదోషం ఫలితాల్ని ఇవ్వదు. ఏదో ఒకటి మారుతూ ఉంటారు. కొన్నాళ్ళ పాటు ఒక వ్యాపారం అంటారు, కొన్నాళ్ళ పాటు ఒక వ్యాపారం అంటారు, కొన్నాళ్ళు ఒక చోట ఉద్యోగం చేస్తారు, మళ్ళీ వాళ్ళే మానేస్తారు, ఇంకో ఉద్యోగం కోసం వెతుకుతారు, కష్టపడతారు, ఉద్యోగాన్ని తెచ్చుకుంటారు, మళ్ళీ అక్కడ మానేస్తారు. స్థిరత్వం అనేది లోపిస్తుంది. ఇక 10వ కాలసర్పదోషం, దీనిని ఘాతక కాలసర్పదోషం అంటాం. రాహువు 10వ స్థానంలో, కేతువు 4వ స్థానంలో ఉన్నప్పుడు ఘాతక కాలసర్పదోషం సంభవిస్తుంది. ఘాతక కాలసర్పదోషం ఉన్నవారికి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అస్సలు స్థిరత్వం ఉండదు. వారి యొక్క నిర్ణయాలు స్థిరత్వం ఉండదు. అసలు ఎందుకు నువ్వు ఉద్యోగం మారావురా అంటే దానికి వాళ్ళకి ఆన్సర్ ఉండదు. తరచుగా ఉద్యోగాలు మారుతారు, తరచుగా వ్యాపారాలు మార్చేసుకుంటూ ఉంటారు ఇందాకట్లాగే, కానీ అసలు కారణం ఉండదు. ఇందాక చూసిన 9వ రకమైనటువంటి కాలసర్పదోషంలో ఏదో ఒక కారణం ఉంటుంది. వీళ్ళు పాప నష్టపోతారు, ఉద్యోగంలో ఆకస్మికంగా వాళ్ళని తొలగిస్తారు, వీళ్ళే ఉద్యోగాలను వదిలేస్తూ ఉంటారు. తరచుగా తమ పై అధికారులతో కావాలని కోరుండి సమస్యలను కొని తెచ్చుకునే పరిస్థితులు తెచ్చుకుంటూ ఉంటారు. ఇది ఘాతక కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి ముఖ్య లక్షణం. వ్యక్తిగత జాతకంలో ఘాతక కాలసర్పదోషం కలిగి ఉన్నవారికి చెప్పేది ఏంటంటే
జీవితంలో మీకు లభించిన దానితో సంతృప్తి పడడం నేర్చుకోవడం మంచిది. మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసి, మీరు ఎన్ని రకాలుగా ఉద్యోగాల్ని, వ్యాపారాల్ని లేదా ఏ కెరియర్ని మార్చేసుకుందామని చూసినా మీరు అనుకున్న స్థాయికి ఎదగడానికి ఆ పట్టే కాలం మీరు ఈ మారుతూ ఉన్న కాలంతో పోలిస్తే చాలా విలువైంది. కాబట్టి ఉన్న స్థానంలోనే ఎదగడానికి ప్రయత్నం చేయడం మంచిది. అలాగే రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ఘాతక కాల సర్పదోషంలో జన్మించిన రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సామాజిక రంగంలో మీరు తరచుగా పదవీ గండాలు లేదా అనవసరమైన అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. మనకు తెలిసినటువంటి చాలామంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పదవీ గండాలు వచ్చి, పదవి వస్తుంది పోతూ ఉంటుంది. వాళ్ళకి బహుశా వ్యక్తిగత జాతకంలో ఘాతక కాల సర్పదోషమే ప్రధాన కారణమై ఉండొచ్చు. ఇక 11వ రకమైనటువంటి కాల సర్పదోషం, దీనిని విషిదాన కాల సర్పదోషం అంటాం. రాహువు 11వ స్థానంలోను, కేతువు 5వ స్థానంలోను వ్యక్తిగత జాతకంలో ఉన్నప్పుడు విషిదాన కాల సర్పదోషం ఏర్పడుతుంది. విషిదాన కాల సర్పదోషం ఉన్నవారు నిరంతరం ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. అంటే వారి కెరియర్ ఎక్కువగా ప్రయాణాలు చేస్తూనే ఉంటుంది. నాకు తెలిసిన ఒక స్నేహితుడు, మంచి ఆప్తుడు ఉన్నాడు. ఆయన ఉద్యోగరీత్యా ఈరోజు ఒకచోట బెంగళూరులో ఉంటాడు, మరొక రోజు ముంబైలో ఉంటాడు. ఇలా ఉద్యోగరీత్యానే, ఆ కెరియర్ రీత్యానే, పాప ధనార్జన రీత్యానే అలా ప్రయాణాలు చేస్తూనే ఉంటాడు, ఇంటి పట్టున ఉండడు. అలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ విషిదాన కాల సర్పదోషమే ఉండొచ్చు. బహుశా వేరే రకాల కారణాలు కూడా ఉంటాయి, కానీ విషిదాన కాల సర్పదోషం ఉన్న వాళ్ళు తరచుగా నిరంతరము ప్రయాణాలు చేస్తూ ఉండాల్సి ఉంటుంది. విషిదాన కాల సర్పదోషం ఉన్న వాళ్ళు తాము అనుకున్న సమయానికి మాత్రం అనుకున్న లాభాలు పొందలేరు. పెద్ద వయసు వచ్చినా కూడా స్థిరమైనటువంటి ఆదాయ వనరులు తమంతట తాముగా ఏర్పరచుకోలేరు. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళు చేయడం రాదు వీరికి. వారిని ఆర్థికమైనటువంటి ఒక స్టెబిలిటీని రిటైర్మెంట్ తర్వాత ఎలా ఏర్పరచుకోవాలి అనేది వీరికి తెలియదు. కాబట్టి ఎవరి జాతకంలో అయితే ఇలాగా ఇబ్బంది ఉందో ఈ విషిదాన కాల సర్పదోషం, నేను వారికి పేర్కొనేది ఏంటంటే మీరు రిటైర్మెంట్ లైఫ్ కోసం జాగ్రత్తగా ఆలోచించుకోవడం మంచిది. ఇక చివరిది 12వ రకం శేషనాగ కాల సర్పదోషం. ఈ శేషనాగ కాల సర్పదోషంలో వ్యక్తిగత జాతకంలో రాహు 12వ స్థానంలోను, కేతువు 6వ స్థానంలోనూ ఉంటారు. ఈ శేషనాగ కాల సర్పదోషం ఉన్నవారు అనవసరపు ఖర్చుల్ని కోరి కొని తెచ్చుకుంటారు. అలాగే కంటికి సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా అంటే జన్మించడంతోనే కొంతమందికి దృష్టిలోపంతో జన్మిస్తారు, అసలు దృష్టి లేకుండా జన్మిస్తారు. అటువంటి వారికి ఈ కాలసర్పదోషం ఉండవచ్చు. అలాగే రవిగౌడ కారకుడే, నేత్రకారకుడే, రవిగ్రహ బలం కూడా మనం చూసుకోవాలి ప్రెడిక్షన్ చెప్పేటప్పుడు. ముఖ్యంగా నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటారు వీళ్ళు. తెలియని భయాలు వీళ్ళని కూడా ఫోబియాస్ వెంటాడుతూ ఉంటాయి. ఆ తెలియని భయాలు పీడించడం జరుగుతూ ఉంటుంది. శేషనాగ కాల సర్పదోషం ఉన్న వాళ్ళకి వారు సొంత కుటుంబ సభ్యుల వల్లే సమాజంలో అవమానాల్ని, అపవాదుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది చాలా బాధాకరం. మన సొంత కుటుంబ సభ్యులే మనల్ని, మన యొక్క గౌరవాన్ని సొసైటీలో దిగజార్చేటట్టు చేయడం అంటే అది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. దురదృష్టవశాత్తు శేషనాగ కాల సర్పదోషం ఉన్నవారు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారు. కాబట్టి శేషనాగ కాల సర్పదోషం ఉన్న వారికి నా సలహా ఏంటంటే, కుటుంబ సభ్యులతో మీరు చాలా మంచిగా ఉండండి. ఎక్కువగా కుటుంబ సభ్యులు తీసుకునే నిర్ణయాల్ని మీరు వ్యతిరేకించకండి. అది తప్పు అని మీకు తెలుసు, దానివల్ల నష్టం జరుగుతుందని తెలుసు, కానీ మీరు వ్యతిరేకించినా కూడా అది వారు అర్థం చేసుకోకపోగా మిమ్మల్నే సొసైటీలో అపఖ్యాతి పాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా బాధాకరం కదా. సో శేషనాగ కాల సర్పదోషం ఉన్న వాళ్ళు కొంచెం ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ నేత్ర సంబంధమైన ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తరచుగా అనవసరమైన ఖర్చులు, అసలు అవసరం లేని ఖర్చులు పెట్టేస్తూ ఉంటారు. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ 12 రకాల కాలసర్ప దోషాల్లో ఏది ఉన్నప్పటికీ
ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, అధైర్యపడాల్సిన అవసరం లేదు. జాతక చక్రంలో గ్రహాల బలాబలాలు, లగ్నాధిపతి స్థితి మరియు మీకు ప్రస్తుతము జరుగుతున్నటువంటి దశ, అంతర్దశ, విదశ, సూక్ష్మ దశలు ఇవన్నీ కూడా ఈ కాలసర్పదోష తీవ్రతని మారుస్తూ ఉంటాయి. కాబట్టి కాలసర్పదోష ఉందన్నంత మాత్రాన మొత్తం శూన్యమైపోయిందని మాత్రం భావించకండి. కాలసర్పదోషానికి నివారణలు ఉన్నాయి. ముఖ్యంగా నేను చెప్పే ఈ నివారణల్ని మీరు పాటించండి. ముఖ్యంగా కాలసర్పదోషానికి మన నివారణకి ఏం చేయాలి? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజ చేయించుకోండి. అది కూడా రాహుకాలం, ఆ రోజు రాహుకాల సమయం ఎప్పుడుందో అప్పుడే చేయించుకోండి. ఈ ప్రయత్నం మొదటగా చేయండి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కుదిరిన వారికి ఒకటైనటువంటి మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది త్రయంబకేశ్వర క్షేత్రంలో, అక్కడ కాలసర్ప శాంతి పూజ చేయించుకోవడం మంచిది. అలాగే కర్ణాటక రాష్ట్రంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువైనటువంటి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకొని అక్కడ కూడా అభిషేకాదులు చేయించుకోవడం మంచిది. రాహుకేతువుల సర్పదోష ప్రభావం తగ్గడానికి పరమశివుని ఆరాధన చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి నిత్యం ఓం నమః శివాయ పఠిస్తూ ఉండండి. ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం మీకు దగ్గరలో నవగ్రహ దేవాలయం ఉంటే ఆ నవగ్రహ దేవాలయానికి వెళ్ళి, ప్రతిరోజు కుదరదు ప్రాక్టికల్ లైఫ్లో, కాబట్టి ఆదివారం ఒక్కసారన్నా, వారానికి ఒక్కసారన్నా వెళ్ళి ఆ నవగ్రహ దేవాలయంలో రాహుకేతు గ్రహాలకి పంచామృతాలతో మీరే మీ చేతులతోనే అభిషేకం చేయడం మంచిది. అలాగే ప్రతి మంగళవారం రాహుకి లేదా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం ఇది మంచి విషయమే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకాన్ని పఠించడం కూడా చాలా మంచిది. వీలైతే మంగళవారం పూట పుట్టలో పాలు పోయడం లేదా నాగేంద్రుడి విగ్రహానికి అభిషేకం చేయడం మంచిదే. మీకు వీలైనన్ని శనివారాలు రాహు యొక్క అనుగ్రహం పొందడానికి మినుములు దానం చేయండి. కేజింపావు మినుములు బ్రాహ్మణులకి దానం చేయండి. విదేశాలలో ఉన్నారు, మాకు బ్రాహ్మణులు దొరకట్లేదండి. అసలు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే బ్రాహ్మణులు దానాలు తీసుకోవడం లేదు, ఎందుకంటే ఆ జాతక దోషాల ఫలితాలు తమకి కూడా బాధిస్తున్నాయి అనే ఒక ఆలోచనతోటి దానం పట్టడం లేదు. దానం పట్టే బ్రాహ్మణులు తగ్గిపోయారు. కాబట్టి జలదానం చేయండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి నదులు, సరస్సులు లేదా సముద్రాలు, ఏదైనా మంచి మురికి కాలువలు కాదండి, మంచిగా ఉన్నటువంటి జలవనరుల్లో జలదానం చేయండి. మీకు వీలైనన్ని శనివారాలు మినుములు దానం చేయండి, లేదా మీకు వీలైనన్ని మంగళవారాలు ఉలవలు దానం చేస్తూ ఉండండి జీవితాంతం. దీనివల్ల కూడా కాలసర్పదోషం యొక్క నేను పేర్కొన్న 12 రకాల కాలసర్పదోషాల యొక్క తీవ్రతలు కొంచెం తగ్గుతాయి. అలాగే అది ఏ లోహంతో చేసినా కూడా చిన్న నాగప్రతిమల్ని ప్రవహించే నదిలో, సాధారణంగా వెండితో చేసిన నాగప్రతిమల్ని మనం విడిచిపెట్టమని మన జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ప్రవహించే నదిలో లేదా సముద్రంలో నిమజ్జనం చేయడం ఇది కూడా మంచి పరిహార మార్గమే. నేను పేర్కొన్న పైన పరిహార మార్గాలు ఏవైతే చూపించానో నేను అన్నీ కూడా, ఈ మార్గాలు అన్నీ ప్రయత్నించినా కూడా మీకు సర్పదోష తీవ్రత తగ్గకుండా మీ స్వప్నంలో తరచుగా సర్పదర్శనం జరుగుతూ, అంటే పాములు వెంటాడుతున్నట్టు, పాములు కల్లోకి వస్తున్నాయని అంటారు. ఇదొకటి 12 రకాల కాలసర్పదోషాలకి కూడా ఉన్న కామన్ పాయింట్ నేను గమనించింది. వాళ్ళకి ముఖ్యంగా పాములు వెంటాడుతూ ఉంటాయి కల్లో. ఈ యొక్క ప్రతికూలత తగ్గలేదు అని అంటే మాత్రం అప్పుడు మీ వ్యక్తిగత జాతకానికి ఒక్కసారి పరిశీలన చేయించుకొని, రాహుకేతువులు ఉన్న స్థానాలను బట్టే కాకుండా మిగిలినటువంటి వారు ఏ క్షేత్రాల్లో ఉన్నారు, వారి మీద ఏ గ్రహ దృష్టి ఉంది, గురుగ్రహ దృష్టి ఉందా లేదా, బుధగ్రహ దృష్టి ఉందా లేదా, లేదా శనీశ్వరుడి దృష్టి ఉందా లేదా అనే దాన్ని బట్టి అనుగుణంగా 18 రోజుల రాహుకేతు శిలా విగ్రహ ఆరాధన సహిత కాలసర్పదోష నివారణార్థ పూర్ణకుంభ శాంతి జపం అనేది చేయించండి. ఈ విధంగా జరిపించుకోవడం ద్వారా మీరు కాలసర్పదోషం యొక్క తీవ్రతని తగ్గించుకుంటారు. కాలసర్పదోషం అనేది జీవితాంతం ఉంటుంది. దాని తీవ్రతని నేను చెప్పిన ఈ మార్గాల ద్వారా మీరు తగ్గించుకోవచ్చు.
వీటన్నిటిలోకి పూర్ణకుంభ శాంతి జపం అన్నది మాత్రం చాలా అమోఘమైంది. ఎందుకంటే అది మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి జరుగుతుంది. అది ఆ పూర్ణకుంభ శాంతి జపం అనేది 18 రోజులు కూడా. నా దృష్టిలో నవగ్రహాలు అనేవి మనల్ని భయపెట్టడానికి లేవు, మనకు భయపెట్టేవి కావవి. ఆ ప్రత్యక్ష దైవాలవి నా దృష్టిలో. ఆ ప్రత్యక్ష దైవాలైనటువంటి నవగ్రహాలు మనల్ని సరైన మార్గంలో నడిచేటట్టు చేయడానికి సంకేతాలుగా మనం భావించాలి. కాలసర్పదోషం ఉన్నవారు నిరంతరం నేను చెప్పినటువంటి సాధన చేయడం ద్వారా, దైవ చింతన ద్వారా, మరియు మీ మీద మీకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసంతో కూడిన పట్టుదల ద్వారా సామాన్యుల కంటే అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదగగలిగే అవకాశం ఉంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. కాబట్టి కాలసర్పదోషం ఉన్నవాళ్ళు నేను చెప్పినటువంటి ఈ యొక్క పరిహారాలన్నీ చేసుకోండి. నిత్యం దైవాన్ని నమ్మండి. ఆ ప్రత్యక్షమైన నవగ్రహ దైవాలైనటువంటి ప్రత్యక్ష దైవాలైన నవగ్రహాలని పూజించండి. సమస్య యొక్క తీవ్రతని తగ్గించుకోండి. మీకు ఏ సందేహాలు ఉన్నా మా వెబ్సైట్ ourshubhakarya.com దానిలో మీరు దాని ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. మీ యొక్క సందేహాలను అక్కడ పోస్ట్ చేయవచ్చు. లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా అయినా కూడా మీకు ఈ కాలసర్పదోషం కానీ, లేదా మీ వ్యక్తిగత జాతక పరిశీలన కానీ, వీటికి సంబంధించిన జాతక సంబంధమైన ఎనీ నీడ్ రిలేటెడ్ టు యువర్ ఆస్ట్రాలజీ అన్నది మీరు ఈ ourshubhakarya.com మా వెబ్సైట్ ద్వారా మీరు ఆస్ట్రాలజికల్ సర్వీసెస్ని పొందవచ్చు. ఈ కాంటాక్ట్ నెంబర్ ద్వారా మీకున్న సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు.